హలో అందరికీ డిఎస్ఎస్ ఫుడ్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ కాజు కర్రీ అండి. కావాల్సినవి వచ్చి షాజీరా, కొంచెం బిర్యానీ ఆకండి, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, టమాటా ప్యూరీ అండి. 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేస్తాను. ఆనియన్స్ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ జీడిపప్పు, షాజీరా, బిర్యానీ ఆకండి ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్లు కారం అండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అండి. ఓకేనా అండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేద్దాం. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేద్దాం మొత్తం. ఒక స్పూన్ ఫస్ట్ సాల్ట్ వేద్దాం ఆనియన్స్ మగ్గడానికి. ఓకేనా, మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఆనియన్స్ చూసారా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామండి. ఒక చెంచాడు, ఒక 2 చెంచాలు వేద్దాంలేండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేద్దామండి. నా స్టైల్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. మీరే మళ్ళీ నాకు చెప్తారు సూపర్గా ఉందని. ఓకేనా. ఇప్పుడు మష్రూమ్స్ కూడా అండి. కూడా వేసి బాగా కలపాలండి. ఓకేనండి, బాగా కలిపాం కదా. ఇప్పుడు మూత పెడదాం కాసేపు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మష్రూమ్స్లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు టమాటా ప్యూరీ వేద్దామండి. టమాటాలు ఫస్ట్ నేను ఉడకబెట్టేసానండి, ఉడకబెట్టేసి తొక్క తీసి పెట్టాను. ఇది ఒక 3 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు వేద్దాం. గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ డాబా స్టైల్లో మష్రూమ్స్ కర్రీ ఎలా ఉంటుందో మీకు అలాగే ఉంటుంది టేస్ట్. ఓకేనండి, ఇలా ట్రై చేయండి. అసలు బగారా రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ట్రై చేస్తే. ఓకేనా, మళ్ళీ మూత పెట్టేద్దాం. మీకు లాస్ట్న కర్రీ అయ్యాక చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్,
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మా వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు పెడతాం, షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్ ఫ్రెండ్స్. చూడండి కూర చూద్దాం రండి. అదిగోనండి రెడీ అయిపోయింది కర్రీ వచ్చి. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. అసలు మీరు ట్రై చేయండి, ఇలాగా సూపర్గా ఉంటుందండి. గ్రేవీ బాగా వస్తుంది. ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2, ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 2 వేస్తాం. లాస్ట్న కొంచెం చికెన్ మసాలా వేద్దాం, ఎంతో కొంచెం అంతే. ఓకేనా అండి? చికెన్ మసాలా వేసి ఒక 10 మినిట్స్ ఉంచితే కాజు మష్రూమ్స్ కర్రీ రెడీ. సాల్ట్ కొంచెం సరిపోలేదండి, నేను 1 స్పూన్ వేసాను. సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి కర్రీ అయితే. ఓకే అండి, చూద్దామా ఈరోజు మా వంటలు ఏంటో. డిఎస్ఎస్ ఫుడ్ విలాగ్స్ వెల్కమ్ అండి. ఈరోజు మా వంటలు ఏంటో చూపిస్తాను రండి. మష్రూమ్స్ కాజు జీడిపప్పు కర్రీ అండి, చపాతీ, వైట్ రైస్, పెరుగు. ఓకేనండి? మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.